Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో స్థానిక ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ ను బీసీలు ఎప్పటికీ నమ్మరని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలన్నారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు పోరాటం చేయనున్నాయి. 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ, ఈ పోరాటాలకు అడ్డైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గౌడ్ గారి నేతృత్వంలో గత 6 రోజులుగా ఈ కాకతీయ యూనివర్సిటీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చులకనైపోయింది. బీసీల యొక్క డిమాండు ఈరోజు మీకు వినపడడం లేదు. బీసీలు మేము ఏమడుగుతున్నాం? బీసీలో మేము ప్రధానమంత్రి పదవి అడగలేదు, మేము ముఖ్యమంత్రి పదవి అడగలేదు. మేము అడిగింది మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి, అది చట్టబద్దమైనటువంటి వాటా కావాలని అడిగినాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం వాటా ఇచ్చారు, 100% ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వారు 9% అంటే 10% ఇలా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సామాజిక వర్గం బీసీ సమాజం మాత్రమే. మరి ఈ బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే ఇలా కులగండ చేశారు. 56.36% అని తేల్చారు. ఆ తర్వాత ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరికి, గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పంపించి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వమేమో ఆ బిల్లులని తమ దగ్గర పెట్టుకుని తమాషాలు చేస్తుంది. అంటే బీసీలంటే ఇలా అడగాల్సినటువంటి, కడగాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ